ఇంకా ఎగ్జాంపుల్ దాని మీద దొక్కింది. ఎందుకంటే అధికారం కోసం ఆఖరికి అసిద్ధం తినేటువంటి గాడిద నా కొడుకులు ఈ భారతదేశంలో ఉన్నారు. వీడు ఎట్లా ముఖ్యమంత్రి అయిండో, వాడు ఎట్లా ఒక రాష్ట్రాన్ని పరిపాలించిండో, వాడిని ఎట్లా ప్రజలు అర్థం చేసుకున్నారో అర్థం కాలేదు. మహాకుంభ అనేటువంటిది అర్థం లేదట. 50 కోట్ల మంది 51 కోట్ల మంది దేశ ప్రజలు అక్కడ పోయి మునిగొచ్చారు. 50 కోట్ల మంది మునిగితే ఇవాళ నేను మహాకుంభకు పోయే అవకాశం నాకు దక్కలేదు. నేనేం చేసిన, మహాకుంభకు పోయినటువంటి వాళ్ళు తెచ్చినటువంటి నీళ్ళని నా ఇంట్లో పోసుకొని నేను అదే గంగా స్నానం అనుకొని చేసినటువంటి భావన మాకు కలిగింది. అట్లా 50 కోట్ల మంది ప్రత్యక్షంగా చేస్తే ఇంకో 50 కోట్ల మంది పరోక్షంగా గంగలో మునిగినట్టుగా జరిగింది. అట్లా ఒక ఊర్లో 10 మంది పోతే ఆ ఊరికి సరిపోయే మంది 2 చుక్కలు 3 చుక్కలు తెచ్చుకొని అందరూ చేసిరు. అంత పవిత్రంగా భావించేటి దాంట్లో ఇట్లాంటి దరిద్రులు కూడా పుడతారు. రావణుడికి తమ్ముడు రామునికి సేవ చేసినోడు ఉంటాడు, కానీ రామాయణంలో చెప్పినట్టుగా ఇక్కడ కూడా అట్లే ఉంటాడు వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో. అందుకనే ఇట్లాంటి వాళ్ళు పుడుతుంటారు. వీళ్ళు ఈ దరిద్రులు ఒక రాష్ట్రాన్ని పరిపాలించారు. గడ్డి మేసినటువంటి గాడిద కొడుకులు కూడా మహాకుంభముకి వాళ్ళ అర్థాలు చెప్తుంటారు. మళ్ళా వీళ్ళకు దమ్మున్నదా అవతల దాంట్లో ఏదైనా జరిగితే వీళ్ళకి దమ్ముందా మాట్లాడడానికి? అవతల వాడు ఏదో కూటములని లేకపోతే ఇంకేదో చేస్తున్నారని, ఇంకో దేశానికి పోతున్నారని, యాత్రలు చేస్తున్నారని దాని మీద కామెంట్ చేస్తే ఉత్సాహపడుతుంటుంది ఈ కొడుకులకు. కానీ కుంభమేళకు దారుణంగా మాట్లాడారు కాబట్టే. అయితే వాళ్ళకు స్వేచ్ఛ లేదా, విమర్శించే హక్కు లేదా? అరే హిందూ సమాజాన్ని విమర్శించే హక్కు ఎవరికి లేదు రా భయ్, ఎవ్వరికి లేదు. ఆయన కూడా హిందువే కదా, అందుకనే మీకు సహనం లేదు, అసహనం ఉందని ఇంకేదో మొదలు పెడతారు. పనికిరాని విషయాలను తీసుకొచ్చి మాట్లాడేటువంటి వాళ్ళని, కేవలం రాజకీయ స్వార్థపరమైనటువంటి హిందువులు కాదు. నిజమైనటువంటి హిందువులు అంటే గుడికి రక్షణ కలిగే దేశంలో గుళ్ళకు రక్షణ కలిగించేటువంటి వాడు మాత్రమే నిజమైనటువంటి హిందువు. గుడికి పోయి దేవుణ్ణి మొక్కి నాకు కోట్ల రూపాయలు కావాలి, లక్షల రూపాయలు కావాలని మొక్కేవాడు హిందువుగాడు కాదు. ఆ గుడికి రక్షణ కలిగేటువంటి వాడు, సాటి హిందువుని రక్షించగలిగేటువంటి వాడు, హిందూ ధర్మాన్ని రక్షించగలిగేటువంటి వాడు మాత్రమే హిందువు. అది మాట్లాడాల్సినటువంటి అంశము, చెప్పాల్సినటువంటి ఇవి. ఇట్లా ప్రతిరోజు పనికిరానటువంటి విషయాలన్నీ అనేకమైనటువంటి ఉంటాయి. దాన్ని వదిలేసి కుంభమేళ తొక్కిసలాట అయింది, కుంభమేళ రైలు ఎక్కడానికి తొక్కిసలాట అయింది కాబట్టి కుంభమేళ మంచిది కాదు, అయ్యప్ప మాలేసుకున్న వాళ్ళు యాక్సిడెంట్లో చచ్చిపోయారు, మరి దేవుడు ఎక్కడ ఉన్నాడని ఒక విచిత్రమైనటువంటి వితండ వాదన తీసుకొచ్చేటువంటి వాళ్ళు ఉన్నారు. నిజమైనటువంటి ధర్మాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేనటువంటి వాళ్ళు.